ఆయన ఆయన అన్న మల్లికార్జున ఖార్గే గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాయింట్ అవుట్ చేసి ముస్లింలు రెచ్చగొడుతూ ఇవి విషపూరితమైన పాములు పుట్రలు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే ముస్లింస్కి ఏమని చెప్పారంటే నమాజ్ కూడా పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీని దేశం తరిమి కొట్టేటట్టు మీరే చేయాలని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టారు. దాని ఎంతవరకు మీరు చెప్తారు, అంటే దాని గురించి ఏం సమర్థిస్తారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా పార్టీకి ఫేవర్ కావాలంటే కనుక ఎవరినో ఒకరి వర్గం రెచ్చగొట్టడం కానీ ఏదో ఒకటి న్యూస్లో రావాలని చెప్పి ఉంటుందన్నమాట. సో ఎవరిని కూడా రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ముస్లిమ్స్ సోదరులు కూడా మనకి బాయ్ అన్నట్టు ఉంటామన్నమాట. సో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళకు ఓట్ల కోసం ఇట్లా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే లైక్ మినిస్టర్. సో ఇది చాలా కాంగ్రెస్లో ఒక పెద్ద తలకాయలాగా అనమాట. సో ఆల్రెడీ కేరళలో కూడా గతంలోనే ఇలానే బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా పాయింట్ అవుట్ చేసి మాట్లాడారు. సో ఐ మీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే ఇంకా పార్టీ అనేది పవర్లో రావట్లేదు. సో కాంగ్రెస్ కూడా నేను కొంచెం యంగ్ బ్లడ్ కోరుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఆయన ఉన్నంత వరకు కూడా పార్టీ ఇంకా ఫేమ్లోకి రాలేదు. సో ఇంకా కొంచెం వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడం బెటర్ అని చెప్పి అనుకుంటున్నా. అలాగే చెప్పి మల్లికార్జున ఖర్గే కూడా రాంగ్ మాట్లాడాలని మనకు తెలీదు. బట్ అలాంటి వ్యాఖ్యలు అనేది రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే బీజేపీ ఏం పని చేసినా సరే ఏ రోజు కూడాను అంటే అపోజిషన్ గా మాట్లాడారు తప్ప రాహుల్ గాంధీ గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అయినా సరే అంటే ఎప్పుడు సపోర్ట్ చేయడం కానీ లేదంటే ఇండియాకి సపోర్ట్ కానీ ఎప్పుడు మాట్లాడట్లేదు, ఎప్పుడు అపోజిషన్ గా మాట్లాడరు. ఎందుకు అలా? బీజేపీ అనేది ఒక సపరేట్ పార్టీ అండి. సో ఇక్కడ ఎలాంటి చిల్లర రాజకీయాల్లో కాకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక మన ఇండియాకి ఒక షీల్డ్, అంటే ఏదైనా యుద్ధం వస్తే కనుక వెపన్స్ ఎట్లా ఏంటి అని ఒక ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెడుతుంది అనమాట. సో మోడీ గారు కూడా మనం చూసుకుంటే ఎప్పుడు చూసినా వేరే దేశాలు అనేవి పయనిస్తుంటారు అనమాట. సో ఈరోజు మన ఇండియాలో బాంబులు గట్రా పేలకుండా ఉండడానికి కారణం బీజేపీ అనమాట. సో బీజేపీ అనేది ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నాను. సో చాలామంది ఇట్లా పాములు గట్రా అని చెప్పారు. పాములు అంటే అన్ని విషపాములు ఉండవు, కొన్ని పాములు కూడా రక్షిస్తాయి అనమాట. సో చాలామంది పాలు పోసి కూడా పాములు పెంచుకుంటారు. అంటే ముస్లింని రెచ్చగొట్టి మాట్లాడచ్చు. సో అదే చాలామంది చెప్పాలంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అట్లా అని చెప్పి అంటారు కదా. బట్ ముస్లిమ్స్ అనేటోళ్ళు కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఆర్ఎస్ఎస్ దేశానికి ముప్పు అని చెప్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళ ఇంటర్నల్. బట్ జనాలకు తెలుసు కదా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మన దేశం ఇంకా ఇప్పుడు ఈ మనకి ఇంత కరువు వచ్చినా కూడా మన దేశం జీడిపి పడిపోకుండా ఉందంటే కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీ కదా. సో బీజేపీ ఐ అప్రిషియేట్ బీజేపీ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.